ఎప్పుడైతే మీరు ఆశ కలిగిన ఒక మండుతున్న హృదయంతో మీరు ఎప్పుడైతే ఇక్కడికి వస్తారో, మీ లైఫ్ని దేవుడు ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ వాక్యాన్ని నువ్వు రిసీవ్ చేసుకుంటా ఉంటావో, నీ స్పిరిట్ ఎక్కడైతే యాక్టివేట్ అవుతుందో, సరే బాగా అర్థమవటానికి, మీ అందరి దగ్గర ఫోన్స్ ఉన్నాయి కదా, మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కదా. సో మీ మొబైల్ ఫోన్స్లో చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. మీరు ఫొటోస్ తీయచ్చు, ఎస్ఎంఎస్ చేయొచ్చు, వీడియో కాల్ చేయొచ్చు, వీడియోస్ ఇతరులకి ఫార్వర్డ్ చేయొచ్చు, మెయిల్ చేయొచ్చు, టెక్స్ట్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ ఆ మొబైల్ ఫోన్కి ఎప్పుడైతే ఛార్జింగ్ అయిపోయిందో, ఈ చేయాల్సిన పనులు ఏమి కూడా జరగవు. కానీ ఆ పనులను జరిగించే సామర్థ్యము ఆ మొబైల్ ఫోన్కి ఉందా లేదా? ఉంది. అలానే నీ స్పిరిట్ కూడా అంతే. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే తిరిగి జన్మించావో, దేవుని రాజ్యంలోకి వచ్చావో, దేవుడు తన పూర్తి సామర్థ్యంతో ఆయన నింపాడు. కానీ ఎప్పుడైతే నీ ఆత్మ బలపరచబడుతుందో, వెన్ యువర్ స్పిరిట్ ఈజ్ ఎంపవర్డ్ బై ది అనాయింటింగ్, బై ద వర్డ్, దేవుని అభిషేకం ద్వారా, దేవుని వాక్ ద్వారా ఎప్పుడైతే నీ ఆత్మ బలపరచబడుతుందో, ఒక మొబైల్ ఎలాగ అన్ని పనులు చేయగలుగుతుందో, టెక్స్ట్ చేయగలదు, వీడియో కాల్ పంపించగలదు, అవునా, వాట్సాప్ ఉపయోగించగలదు, గూగుల్ ఉపయోగించగలదు, అన్నీ చేయగలదు. నీ స్పిరిట్లో కూడా ఒక్కొక్క సామర్థ్యం అనేది బయటకు వస్తూ ఉంటుంది. ఈ స్పిరిట్ని నువ్వు ఎప్పుడు ఛార్జింగ్ చేయలేదనుకో, దేవుని వాక్యంతో, ప్రార్థనతో, ఉపవాసంతో దీన్ని ఛార్జింగ్ చేయలేదనుకో, నీ ఆత్మని, అదేమవుతుంది? ఛార్జింగ్ లేనటువంటి ఒక మొబైల్ లాగా ఉంటుంది. సో ఈరోజు మీరు డిసైడ్ అవ్వాలి, మీరు ఫుల్ ఛార్జింగ్ కలిగిన మొబైల్ లాగా ఉంటారా? హల్లెలూయా. మీ ఆత్మ బలపరచబడే కొంది మీకు తెలియనటువంటి విషయాలు కూడా మీ లోపల నుండి క్రియేటివ్గా బయటకు వచ్చేస్తూ ఉంటాయి. హల్లెలూయా. సో వాక్యం ఏం చేస్తుందంటే మీ ఆత్మని బలపరుస్తుంది. ఎవరి ఆత్మని బలపరుస్తుంది? ఎవరైతే ఆయన జీవాహారం కోసం ఆకలి కలిగి ఉంటారు. ప్రభా, ఈరోజు నీ సంఘానికి వస్తా ఉన్నాను, నీ దైవజనుడు వాక్యం బోధించబోతా ఉన్నాడు, నేను సంథింగ్ ఏదో రిసీవ్ చేసుకోబోతున్నాను ప్రభా, నా లైఫ్ని బ్లెస్ చేసే ఒక వాక్కుని నేను రిసీవ్ చేసుకోబోతా ఉన్నాను, నా పరిస్థితిలో నుండి బయట తీసుకొచ్చే ఒక వాక్కుని నేను రిసీవ్ చేసుకోబోతా ఉన్నాను, నీ అనాయింటింగ్ నేను రిసీవ్ చేసుకోబోతా ఉన్నాను, నీ కార్యాలు నేను చూడబోతా ఉన్నాను, నీ రేమ పలకబడే నీ వాక్యాన్ని ఫ్రెష్గా నేను తీసుకోవడానికి ఆశపడుతున్నాను దేవాన్ని. ఆశ కలిగిన హృదయంతో ఎవరైతే వస్తారో వాళ్ళని దేవుడు తప్పకుండా దర్శిస్తాడు. హల్లెలూయా. సో దేవుని యొక్క తాకుదల అనేది నీ ఆకలి మీద ఆధారపడి ఉంటుంది, నీ బైబిల్ జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా. అదే నాకు చెప్తారా, దేవా నేను ఆకలిగా విన్నాను, నీ జీవాహారంతో నన్ను నింపు. హల్లెలూయా.